అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా కొత్త పెన్షన్లని అనుకోవచ్చు. మనం ఈ అప్డేట్ ను మనం ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అప్డేట్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుందన్నమాట. ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ గా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఒకటే పోస్ట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, అలాగే అసత్య ప్రచారాలపై చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయడం. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అప్డేట్ ఏంటి అంటే, పింఛన్దారుడు ఎవరైతే పింఛన్దారుడు భర్త మరణించినట్లయితే ఆ పింఛన్ ను భార్యకు మార్చడానికి ఆప్షన్ అయితే సచివాలయంలో అయితే రావడం జరిగింది. ఈ ఆప్షన్ ను స్పోర్ట్స్ కేటగిరీ కింద, అంటే భర్త యొక్క పింఛన్ ను భార్యకు మార్చడానికి స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అంటారు. ఇది వితంతు పింఛన్ కాదండి, ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ కింద మాత్రమే పింఛన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఏ కేటగిరీ కింద పింఛన్లు అయితే రిలీజ్ చేయలేదు. మనం గతంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంతవరకు కొత్త పింఛన్లపై అయితే ఫోకస్ అనేది చేయలేదు. ఇంకా పింఛన్లపై వెరిఫికేషన్ చేసి అనర్హుల పింఛన్లు కూడా తీసివేయడం జరిగింది, అర్హుల పింఛన్లు కూడా తీసివేయడం జరిగింది. ఇలా చేయడం పింఛన్లపై అయితే చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు. అలాంటి టైంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కావచ్చు, లేదా ప్రతి నెల కావచ్చు, ఈ స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోయి ఉన్నట్లయితే ఆ భర్త యొక్క పింఛన్ భార్యకు మార్చడానికే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. ఈ పెన్షన్ మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఒక డేట్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మనకి పెన్షన్దారులు అర్హులు. అలాగే ఎస్ఎస్పి లాగిన్ లో ఎంట్రీ సమయంలో అనర్హత కారణంగా రిలీజ్ అయినటువంటి పెన్షన్ తిరిగి అనర్హత కలిగినప్పుడు పెన్షన్దారుడు 1/4/2029 అంటే 29 మే 1 నుండి 30/11/2023 అంటే 23 డిసెంబర్ 30 వరకు మధ్య మరణించి ఉన్నట్లయితే ఆ సచివాలయం వాళ్ళ అధికారుల లాగిన్ లో, అంటే ఏపీఆర్ఓ ఎస్ఎస్పి వారి లాగిన్ లో బ్లాక్స్ చేత మళ్ళీ WWDS మొబైల్ యాప్ లో, అంటే వారి మొబైల్ యాప్ లాగిన్ లో అన్నమాట, ఈ వివరాలు నమోదు చేసి, అంటే ఆ డేట్ నుండి, అంటే 29 ఏప్రిల్ 1 నుండి అలాగే 2023 డిసెంబర్ 30 వరకు ఈ డేట్ మధ్యలో ఎవరైతే చనిపోయి ఉంటారో, భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారో వారికైతే ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు అయితే ఆప్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ పెన్షన్ మార్చడానికే, భార్యకు మార్చడానికే స్పోర్ట్స్ పెన్షన్ అంటారు. ఇది ఒక రకంగా వితంతు పింఛన్ కింద తీసుకోవచ్చు మనం. ఈ పింఛన్ల మట్టుకే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే 2023 నవంబర్ 30 తర్వాత, అలాగే 2024 డిసెంబర్ 1 నుండి మరణించి ఉన్నట్లయితే స్పోర్ట్స్ అప్లికేషన్ ను నేరుగా WWDS SSP లాగిన్ లో మళ్ళీ నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దయచేసి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నేరుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీ యొక్క భర్త పెన్షన్ ఏ రకమైన పెన్షన్ తీసుకున్నట్లయితే, అంటే 15,000 పెన్షన్ కావచ్చు, అలాగే 10,000 పెన్షన్ కావచ్చు, 6,000 పెన్షన్ కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు, ఏ రకమైన పెన్షన్ తీసుకుంటున్నట్లయినా కానీ మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఏ రకమైన పెన్షన్ తీసుకున్నా సరే మీకు అక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కింద, అంటే భర్త చనిపోయి ఉన్నట్లయితే
ఆ భార్యకు వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ కింద 4,000 రూపాయల పింఛన్ మటుకు మాత్రమే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అండి. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీరు క్లారిటీగా తెలుసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లను అప్లై చేసి, అలాగే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఈ పింఛన్ కి సంబంధించి అప్లికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నమోదు చేసుకోవడానికి అప్లికేషన్ కూడా రావడం జరిగింది. ఈ అప్లికేషన్ లో భర్త యొక్క పింఛన్ దారుని పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నట్లయితే ఆ భర్త యొక్క పింఛన్ దారుని ఆధార్ కార్డ్ అక్కడ అప్లికేషన్ లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ భర్త యొక్క పింఛన్ ఐడి కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ భర్త ఏ రకం పింఛన్ తీసుకుంటున్నారో ఆ పింఛన్ కూడా ఆ అప్లికేషన్ లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ భర్త పింఛన్ తీసుకున్న తేదీ నుండి, అంటే పింఛన్ తీసుకున్నట్లయితే అంటే మనకు పింఛన్ ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ రావాలి అంటే మనకు ఏప్రిల్ లేదా ఏప్రిల్లో రాదండి, మనకు మార్చి నెలలో చనిపోయి ఉన్నట్లయితే ఏప్రిల్ నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా మనకు అవుతుంది. అలాగే ఆ అప్లికేషన్ లో మరణించిన తేదీని కూడా అక్కడ అప్లికేషన్ లో రాయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని సంతకం, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ భార్య యొక్క సంతకం అనేది అప్లికేషన్ లో రాసి మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క భర్త ఆధార్ కార్డు, అన్ని పింఛన్ ఐడితో సహా మీ యొక్క పింఛన్ బుక్ తో సహా అన్ని అక్కడ పిన్ టు పిన్ ఎంటర్ చేసి ఆ అప్లికేషన్ లో జిరాక్స్ తో పాటు అన్ని పెట్టి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అండ్ అండర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డిజిటల్ ఆపరేటర్ గారు ఉంటారు. అతనికి మీరు ఈ అప్లికేషన్లన్నీ ఇచ్చి, సార్ మాకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లను అప్లై చేయండి, మేము అప్లై చేయడానికి ఈ విధంగా మీ దగ్గరకు వచ్చాము, ఇంకా ఏ రకమైన పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉందా అని క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ముందు మీ యొక్క మొబైల్ కి ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఓటీపీ ద్వారా అక్కడ మీ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఈజీగా అవుతుంది. ఏంటి మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఇంకా ఏ రక పెన్షన్లు అయితే రాలేదు, ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏ రకమైన పెన్షన్ అయినా మీ యొక్క భార్యకు స్పోర్ట్స్ కేటగిరీ కింద మార్చవచ్చు. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఓన్లీ 4,000 రూపాయల పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా ఏ రకమైన పెన్షన్ అయితే రాలేదు. మీరు ఈ అప్డేట్ ను తెలుసుకొని ఈ వీడియోను వీలైనంత మీ బంధుమిత్రులను ఈ వీడియోను షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూస్ఫుల్ గా అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై